మా ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరూ శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను అని వాగ్దానం చేయడం. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేడుకలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టార్ట్ చూడండి అక్కడ నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సత్యాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృప పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి వాటిని కనబడిన అందరూ తెచ్చిన్నారు కాబట్టి ఈ వాగ్దానం రాత్రి దేవుడు ఇచ్చారండి. దీన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 3 విషయాలు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఏంటంటే పాత విషయాలను దేవుడు విడిచిపెట్టేయమంటున్నారు, గతాన్ని మర్చిపోమంటున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనే 18వ వచనంలో చూసుకుంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకుని అంటున్నారు అనమాట. ఇంకా 19వ వచనంలో కూడా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవలు చేయుచున్నాను, ఎడారులో నదులు పారు చేస్తున్నాను అంటున్నారు అనమాట. ఇంకా 2 విషయంలో చూస్తే జీవితంలో దేవుడు చేసే నూతన కార్యాలను చూసుకుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనను కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడని చెప్పేసి యోహాన్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవైన సమస్తమును దేవుని వలనైనవి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 3వ విషయంలో అరణ్యములు, ఎడారులు దేవుడు సుగమములు చేయడం అనమాట. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 19వ వచనంలో, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నారనమాట. ఇక కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 35వ వచనంలో, అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనంలో, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, మరి అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలో పారును అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెబుతున్నారండి. మరి ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే దేవుడు ఈ పాత విషయాలన్నీ విడిచిపెట్టమని, గతాన్ని మర్చిపోమని, జీవితంలో దేవుడు చేసే నూతన కార్యాలను చూడమని, మరి అరణ్యముల ఎడారుల్లో దేవుడు మార్గము సుగమము చేయును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. ఇంతకు రానే మీరు చేయని మీ అందరూ సిద్ధపడిన కృప చూపమని, ఎత్తపడ్డ గుమ్మలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా పై చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి.